సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. సో అల్లు అర్జున్ మీద అయితే ప్రధానంగా బిఎన్ఎస్ అంటే కొత్తగా వచ్చిన చట్టాలు భారత న్యాయ సంహిత సెక్షన్ 105 అలాగే సెక్షన్ 118 సబ్ క్లాస్ 1 వీటి కింద ఈ సెక్షన్ల కింద ఆయన పైన అయితే కేసు అయితే నమోదు చేశారు. సంధ్యా థియేటర్ దగ్గర అంటే డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2కి సంబంధించి ప్రీమియర్ షో తొక్కిసలాటలో భాగంగా ఒక మహిళ రేవతి అనే మహిళ చనిపోవడంతో అటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన అలాగే ఈ నటుడు అలాగే హీరో అల్లు అర్జున్ పైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అందులో భాగంగా అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ను ప్రస్తుతం కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. అసలు నిజంగా అల్లు అర్జున్ విషయంలో ఆయన కేసులో ఏం జరగబోతోంది, అసలు ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి, అంటే అల్లు అర్జున్కి ఒకవేళ శిక్ష పడితే ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంది, లేదు అంటే అల్లు అర్జున్ ఈ కేసు నుంచి బయటపడడానికి ఉన్న మార్గాలేంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో అడ్వకేట్ అమర్ ఉన్నారు, ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఈ అల్లు అర్జున్ని కేసుని ఫాలో అవుతూ చూస్తూనే ఉంటారు. అల్లు అర్జున్ని ఈరోజు ఉదయం పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత ఇప్పుడు కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. అయితే అసలు అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ 105 అలాగే 118 కింద సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టారు. అసలు ఏంటి ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయి, అల్లు అర్జున్కి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది, లేదంటే శిక్ష పడకుండా తప్పించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఏదైతే ఇప్పుడైతే బిఎన్ఎస్ యాక్ట్ 105 కింద మన సంధ్యా థియేటర్ సంఘటనలో జరిగిన దాంట్లో చిక్కడపల్లి పోలీసులు 105 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ చట్టం ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే బిఎన్ఎస్ యాక్ట్ 105 దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే ఒక చర్య చేస్తే ఆ చర్య వల్ల ఎవరికన్నా ప్రాణహాని ఉందనేటువంటి విషయం ఒక నాలెడ్జ్ ఉండి కూడా ఆ చర్య చేసినట్లయితే ఆ చర్య జరిగినందువల్ల ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ చట్టం వర్తిస్తుందని చెప్పేసి చెప్తుందంట 105 బిఎన్ఎస్. అంటే ఇక్కడ ఏమైంది అని అంటే ఇతను బెనిఫిట్ షో వేసుకున్నారు. బెనిఫిట్ షోకి పర్మిషన్ కోరుతూ పోలీసుల పర్మిషన్ కూడా పెట్టారు. సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసుల పర్మిషన్ మేము రిక్వెస్ట్ చేశాము, కానీ ఆ విషయంలో పోలీసులు మాత్రం మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఇట్లా పర్మిషన్ ఇయ్యనంత మాత్రాన పోలీసుల పర్మిషన్ ఇయ్యనంత మాత్రాన వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు వాళ్ళు తీసుకోని మూలంగా ఇప్పుడు ఇద్దరు ప్రాణాలు పోయాయి కాబట్టి తల్లి ప్రాణం పోయింది కాబట్టి కంపల్సరీ దాని 105 అనేది అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రికాషన్ తీసుకొని ఉన్నట్టే ఏదంటే సరైనటువంటి భద్రతా సిబ్బందిని సరైనటువంటి స్థాయిలో మీరు పెట్టుకొని ఉన్నట్లయితే, ఎందుకంటే అల్లు అర్జున్ అనేటువంటి ఒక పాపులర్ వ్యక్తి, అతను ఎక్కడ పెట్టినా కూడా అతను ఏ ప్రోగ్రామ్ చేసినా అతను ఇండివిజువల్ గా వచ్చినా కూడా ఎక్కడ వచ్చినా కూడా క్రౌడ్ అనేది చాలా విపరీతంగా వస్తుంది. అంటే అతని నాలెడ్జ్ ఉండకపోవచ్చు, నేను వస్తే ఇంతమంది వస్తారు చనిపోతారని, కానీ ముందే దాన్ని తెలుసుకొని నువ్వు ఎందుకంటే మామూలు వ్యక్తి కాదు, ఒక రైజింగ్ స్టార్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ లో అత్యంత పాపులర్ ఉండేటువంటి వ్యక్తి కాబట్టి కంపల్సరీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగినప్పటికీ ఎప్పుడు కూడా ఈ శిక్షని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇప్పుడు మొదటిసారిగా ఇది చేశారు. కాకపోతే ఇందులో డైరెక్ట్ గా ఏవన్నీ చేస్తే ఇతన్ని సినిమా యాజమాన్యాన్ని ప్లస్ అల్లు అర్జున్ ని చేస్తూ కేసు నమోదు చేశారు. చూడాలి ఏంటని మెజిస్ట్రేట్ కూడా మరి వీరి తరఫున అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఏం చెప్తారు, ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏమున్నది, ఆ రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళని మెజిస్ట్రేట్ దాన్ని ఆమోదించే విధంగా ఉన్నాయా లేవా అనే విషయంలో చూడాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు ఒకవేళ సెక్షన్ 1 ఇప్పుడు 105 గురించి చెప్పారు, 118 కూడా పెట్టారు కదా సబ్ క్లాస్ 1. అసలు ఈ 118 ఏం చెప్తుంది, అంటే దేని కింద ఏ సెక్షన్ కింద ఒకవేళ అల్లు అర్జున్ కి పడితే శిక్ష పడే అవకాశం ఉంది? ఇప్పుడు 105 అనే దాన్ని అంటే దాని నెగ్లిజెన్స్ యాక్ట్ వల్ల ఎవరైనా చనిపోవడం కానీ ఏదైనా జరిగితే 105. ఇవి 118 సబ్ క్లాస్ 1 అనేది ఏంటంటే గ్రీవియస్ అంటే ఏదైనా హత్య జరిగినటువంటి ఏదన్నా ఒక వెపన్ తోటి దాడి చేస్తే గాయాలు కావడం అనే దాని విషయంలో తీసుకుంటే 118 సబ్ క్లాస్ 1 దానికి 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. ఈ 105కి అయితే వచ్చేసి మినిమం పనిష్మెంట్ 5 years, మాక్సిమం ఎక్స్టెన్షన్ కూడా 10 years మటుకు చేయొచ్చు. అంటే పనిష్మెంట్ అయితే లేదా లైఫ్ కూడా విధించేటువంటి అవకాశం ఉంటుంది విత్ ఫైన్ తోటి కూడా. సేమ్ ఇదే 118(3) దాంట్లో 3 years పనిష్మెంట్, ఫైన్ కూడా విధించే అవకాశం ఉంది. అయితే తొక్కిసలాటలో చనిపోవడం అంటే ఇది కొత్త కాదు, ఇలాంటి ఘటన ఇప్పుడే కాదు గతంలో కూడా జరిగాయి. మన గతంలో ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, చంద్రబాబు నాయుడు పుష్కరాల సమయంలో షూట్ చేస్తూ దాదాపు 30 మంది చనిపోయిన ఘటన, ఆ తర్వాత కందుకూరులో ఒక మీటింగ్లో 8 మంది, గుంటూరులో ఒక 3 చనిపోవడం చూసాం. మరి అంటే గతంలో ఎప్పుడు లేనిది, అంటే ఈ తొక్కిసలాటలో చనిపోయిన తర్వాత ఎప్పుడు ఆ నాయకుల మీద కానీ లేదంటే సినీ స్టార్స్ మీద ఎప్పుడు లేనిది ఇప్పుడు ఫస్ట్ టైం ఇది అల్లు అర్జున్కి ఎందుకు వర్తిస్తున్నట్లు? అదే అండి, చట్టం అనేది
గతంలో ఇంత స్ట్రింజెంట్ గా నాకు తెలిసిందే ఫస్ట్ టైం ఈ రకమైనటువంటిది దాన్ని పెట్టి ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక పొలిటీషియన్ కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ ఇలాంటి ఈవెంట్స్ జరిగి చనిపోయినప్పుడు మొట్టమొదటిసారి తీసుకొని అరెస్ట్ చేయడం, కేసు పెట్టి ఉండొచ్చు, అంటే జనాల దృష్టిలో రాకపోవచ్చు, కానీ అరెస్ట్ చేసి మాత్రం రిమాండ్కి తరలించడం మాత్రం ఇదే మొదటిసారి. చంద్రబాబు నాయుడు విషయంలో మీరు అడిగినట్టు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక నెగ్లిజెన్స్ యాక్ట్, ఆయన షూటింగ్ చేయడం వల్ల అంతమంది ఉంటారు, చనిపోతారు అనేటువంటి విషయం తెలిసిన దాని అది కూడా సేమ్ ఇదే దానికి ఆపాదించుకుంటే దానికి కూడా అట్రాక్ట్ అవుద్ది, అతని మీద కూడా పెట్టచ్చు. కాకపోతే అప్పుడు 304A అది సెక్షన్ పెట్టారు. ఇది దీంట్లో ఏంటంటే పనిష్మెంట్ స్థాయి పెరిగింది. 304Aలో కేవలం నెగ్లిజెంట్ యాక్ట్ కిందనే పెట్టారు. దాంట్లో పనిష్మెంట్ కేవలం 2 years మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తరపున వైఎస్ఆర్సీపీ ఎంపీ న్యాయవాది నిరంజన్ రెడ్డి అయితే ఆయన తరపున వాదిస్తున్నారు. జనరల్ గా అసలు ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ కి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది, ఒకవేళ శిక్ష పడుద్దా, లేదు అంటే శిక్ష పడకుండా ఆయనకున్న మార్గాలు ఏంటి అసలు? ఎందుకంటే ఖచ్చితంగా ఒకళ్ళు చనిపోవడం అయితే అది వాస్తవం, ఒకళ్ళేమో ఇప్పటికీ ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు. సో అది అంటే మరి విచారణలో ఏం వెల్లడే అవకాశం ఉంది? ఎందుకంటే అల్లు అర్జున్ రావడం వల్ల ఆ క్రౌడ్ అంతా కూడా వచ్చారు కదా. అదే అండి, ఇప్పుడు ఈయన సెలబ్రిటీ, అంతమంది వస్తారు అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం అతను వచ్చినటువంటి ఈవెంట్ లో చనిపోవడం అనేది అతనికి ఫస్ట్ టైం జరిగింది. ఎప్పుడు కూడా మరి ఈ యాక్ట్ అనేది ఏం చెప్తుందంటే క్లియర్ గా ఏమని చెప్తుందంటే, ఏదన్నా యాక్ట్ గా అంటే నువ్వు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేకపోవడం వల్ల ఎవరైనా ప్రాణహాని జరుగుతుంది అనేటువంటి ఒక స్పృహ ఉండి యాక్ట్ చేసినట్లయితే దాన్ని ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. 105 అనేది చెప్తుంది, అదే చెప్తున్నట్టు మీరు తీసుకోవాల్సిన ఒక చర్య తీసుకోకపోవడం వల్ల ఎదుటి వాళ్ళ ప్రాణాలకి ముప్పు కలుగుతుంది అనేటువంటి నాలెడ్జ్ నీకు ఉండే ఆ చర్యను తీసుకున్నట్లయితే అప్పుడు మాత్రమే 105 అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయంలో మన అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు జరిగిన ఈ సినిమా షూటింగ్, మన సినిమా ప్రివ్యూ విషయంలో ప్రీమియర్ షోకి వచ్చిన టైంలో జరిగింది ఈ సంఘటన జరిగింది. కాబట్టి కంపల్సరీగా మరి వాళ్ళు ఛార్జ్ షీట్ లో ఎట్లా పొందుపరిచారు, ఏ విషయాలు అనేది ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత మాత్రం ట్రయల్ లో ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు అనే దాని విషయాలు చూసుకోకుండా మనం ఒక నిర్ణయానికి రావడం మాత్రం ముందే అవుతుంది. అయితే బహుశా ఒక సినీ నటుడికి ఇప్పుడు అంటే అరెస్ట్ చేయడం, తీసుకెళ్లడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, బహుశా రిమాండ్ కూడా తరలించడం అయితే కన్ఫర్మ్. బహుశా ఇప్పటివరకు ఏ సినిమా వాళ్ళని కానీ లేకపోతే ఎవరిని సెలబ్రిటీలను కూడా ఇట్లా చేసిన అయితే దాఖలాలు అయితే లేవు. బహుశా అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఒకవేళ అల్లు అర్జున్ కి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఒకవేళ దాని నుంచి బయటపడాలంటే ఏముంది, ఏమన్నా మార్గం ఉంది? ఒకవేళ అదే కదా ఇప్పుడు నేను చెప్పేది, అది వాళ్ళు ఎట్లా ఛార్జ్ షీట్ ఎట్లా ఫ్రేమ్ అవుట్ చేస్తారు ఏంది అనే దాని ప్రకారము దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ లో క్లియర్ గా అన్ని రకాల ఆధారాలు అవన్నిటిని చూసుకొని, ఇప్పుడు వీళ్ళైతే ఒక పర్మిషన్ కోసం మేము లెటర్ పెట్టామని చెప్పేసి ఎవరు సినిమా యాజమాన్యం ఏమంటుందంటే, మేము సినిమా ఈవెంట్ మేము ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ప్రీమియర్ షో పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు అంత అవుతుంది అనుకున్నప్పుడు జనాలు వస్తారని తెలిసినప్పుడు బందోబస్తు ఇవ్వాల్సిన బాధ్యత కూడా పోలీసుల పైన ఉంటుంది. ఇదే అంటున్నా, ఈ ఏదైతే డిఫెన్స్ వాళ్ళు ఏ రకమైనటువంటి డిఫెన్స్ తీసుకుంటారు, వాళ్ళు ఏ రకమైన కౌంటర్ చేస్తారు అనే దాని మీద ఆధారపడి మాత్రమే మనకి పర్మిషన్ పడుతుందా లేదా అనే విషయాన్ని మాత్రం చెప్పగలరు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది అల్లు అర్జున్ విషయంలో చూసుకుంటే అంటే ఏం జరగబోతుంది అనే దానిపైన కూడా లాయర్ అయితే అమర్ ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే అల్లు అర్జున్ విషయంలోనే కాదు, ఫస్ట్ టైం తొక్కిసలాట్లో చనిపోయిన ఘటనలో ఒక సెలబ్రిటీని ఇలా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఖచ్చితంగా రిమాండ్ కూడా తరలిస్తారు. కాబట్టి ఈ సెలబ్రిటీల చరిత్రలోనే ఇది ఒక తొలి కేసు. ఇది కొంతమందికి అంటే రాబోయే రోజుల్లో కూడా కనువిప్పుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా అభిమానులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అలాగే థియేటర్ల యాజమాన్యాలు కూడా ప్రీమియర్ షోలు అంటే ప్రభుత్వం అనుమతితోనే ప్రీమియర్ షోలు ఇస్తూ ఉంటారు, కానీ సరైన భద్రత చర్యలు చేపట్టబోవడంతో ఎటువంటి సంఘటనలు జరుగుతాయో ఈ ఘటన బట్టి చూస్తే అర్థమవుతుంది. బట్ ఈ ఘటన ఈ మొత్తం ఓవరాల్ అల్లు అర్జున్ ఎపిసోడ్ అనేది నిజంగా ఇది ఒక కనువిప్పు అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు.